నమస్తే అండి. జీవనశైలికి స్వాగతం. ఈరోజు నేను నా మొక్కల గురించి, నేను పండించుకున్న పసుపు, ఇంకా కొన్ని మొక్కలు ఎలా పెంచుకుంటున్నానని చూపిస్తున్నాను. ఇదిగోండి నేను పండించుకున్న పసుపనమాట. నాకు టెర్రస్ గార్డెన్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ వాటిలో వేసి నాకు 1 ఇయర్‌కంతా సరిపోయేంత పసుపొచ్చిందండి. 2 ఇయర్స్. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్‌కి షిఫ్ట్ అయ్యాక ఇంకా అక్కడ వీలు కాక ఇక్కడ పాత ఇంటి దగ్గర కొన్ని టబ్స్‌లో ఇంకా మెయింటెనెన్స్ అవసరం లేని ప్లాంట్స్ ఏసి వదిలేసాననమాట. ఇదిగోండి పసుపు ఈ పెయింట్ డబ్బాలో పెట్టాను. కొన్ని బ్లాక్ టబ్స్‌లో పెట్టాను 2, 3 టబ్స్‌లో. చూడండి ఎంత ఇలా బాగా కింద వరకు వచ్చేసినాయనమాట. అసలు నేను ఏ విధమైన ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదండి వీటికి. ఓన్లీ వాటరే ఆహ్, పోసామనమాట. తిను దేవి అంటే మా పాత ఇంటి దగ్గర ఇప్పుడు నా మొక్కలు తనే మెయింటైన్ చేస్తున్నారనమాట. చూడండి ఎంత బా వచ్చినాయో. అంటే నేను ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అది ఇచ్చుంటే బాగా ఆహ్, లావుగా వచ్చేవి. ఓన్లీ వాటర్ అండి. అసలు ఏ విధమైన మెయింటెనెన్స్ అవసరం లేదు. చాలా బా పెరుగుతాయి. ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చనమాట. మనకి పసుపు బయట కొనుక్కుంటే అందులో ఏమి కల్తీ చేశారో అనేసి భయం ఉంటుంది. చూడండి ఇలా తీయగానే అసలు మనకి మంచి వాసనొస్తా ఉందనమాట. ఆహ్, ఈ పసుపు మాత్రం ఎవ్వరు మొక్కలు అంటే క్రోటన్స్ ఇవి ఎంత ఈజీగా పెంచుకుంటారో అంతగా ఈజీగా పసుపు పెంచుకోవచ్చనమాట. ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా ఇంత బాగా వచ్చింది. ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చు. ఆహ్, ఇప్పుడు నేను అంటే పసుపు అంటే ఉడకబెట్టి అలా చేస్తారంటారు కదా! నేనైతే అలాగేం చేయకుండా స్లైసెస్‌గా కట్ చేసి ల్యాండ్‌లో పెట్టి అవి ఒక డబ్బాలో పోసేసి సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు పసుపు కొంచెం మిక్సీలో వేసుకుంటాననమాట. ఇదిగోండి పెన్సిల్ క్యాక్టస్ కూడా ఎంత బా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇంకోటి అంటే ఏది వేస్ట్ చేయకుండా నేను ప్రతీది ఎలా యూజ్ చేద్దామా అని చూస్తానండి. ప్లాస్టిక్ చీపుర్లుంటాయి కదా! మన బాల్కనీస్ అది కొంచెం కడుక్కోవడానికి అది. ఇది హ్యాండిల్ విరిగిపోయిందనమాట. పడేద్దాం అనేసి డస్ట్‌బిన్‌లో వేసేసిన దాన్నే మళ్ళీ ఎలా యూజ్ చేద్దామా అని చూసాను. నాకు దాదాపు ఏది పడేయనండి. ప్రతీదీ ఏదోలా యూజ్ చేద్దామని చూస్తాననమాట. ఇదిగోండి ఈ పుల్లలు ఇలా ఉంటాయి కదా! ఆ పార్ట్ తీసుకొని ఈ కొబ్బరి చిప్పలో పెంచిన ప్లాంట్స్‌కి సరిగ్గా దానికేదైనా సపోర్ట్ ఇస్తే గాని నిలబడదనమాట. రౌండ్‌గా ఉంటుంది కదా! ఈ ఇది పెట్టి దాని మీద ప్లాంట్ పెట్టాను. దానికి బాగా సరిపోయింది. ఇప్పుడు నేను ఆకుకూరలు బాల్కనీలో పండించుకుందాము అంటే, మనకు ఆకుకూరలు బయట కొన్నవి అసలు మురికి నీళ్ళలో పండిస్తున్నారు. ఈ ఆహ్, మూసీ వాటరు, మురికి నీళ్ళలో పండిస్తున్నారు. అందులో చాలా డేంజరస్ అదే పాయిజనస్ కెమికల్స్ అది ఉంటున్నాయి అనేసి మనకి బాగా ఈ మధ్య ఆర్టికల్స్ అది వస్తున్నాయి గదా! అందుకని అసలు ఆకుకూరలు బయట కొనాలంటే భయమేస్తుందనమాట. ఎంత వీలైతే అంత మనం పండించుకుందామని నేను ఇలా బాల్కనీలో వేసుకుంటే ఇక్కడ పావురాలండి అసల ఒక్క మొక్క ఇలా రాగానే తెంపేస్తున్నాయన్నమాట. పెద్ద మొక్కలైతే ఉంచుతున్నాయి గానీ, ఇలా చిన్న చిన్నవి ఏమైనా సీడ్స్ ఏసి వస్తే ఎంతసేపు వాటికి కాపలా కూర్చోవాలి, లేకపోతే ఆ మొక్క రాగానే పీకేస్తున్నాయి. అందుకనేసి నేనిప్పుడేం చేశానంటే ఇందులో ఒక కుండీలో మెంతులు వేసి అంటే ఫస్ట్ ముందు పొడిమట్టి వేసి, తర్వాత మెంతులు వేసేసి పైన మళ్ళీ ఒక లేయరు సాయిల్ వేసేసి, నీళ్లు చల్లేసి, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ చీపురు పుల్లలున్నాయి కదండీ! ఇవన్నీ చుట్టూ కంచెలా కట్టేసాననమాట. ఇంకా వస్తాయా రావా చూద్దామనేసి. అయితే నేను ఇది ఇలా చేసి 2 డేస్ అయింది గానీ ఇంతవరకు ఇవి ఏమీ పీకలేదనమాట. సో, ఇది సక్సెస్ అయితే ఇంకా నేనిందులో ఈ మెంతికూర, కొత్తిమీర ఇలాంటివి పండించుకోవచ్చు. అలాగే పుదీనా కూడానండి నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఇవి ఆకులన్నీ తీసేసి అవి గుచ్చుతాం గదా! అవి కూడా పీకేస్తున్నాయన్నమాట. అది మొక్క గట్టిగా ఉంటే తప్ప అదేమన్నా లూజ్‌గా ఉంది అని వాటికి ఏమాత్రం డౌటొచ్చినా పీకేస్తున్నాయి. ఇదిగోండి ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఒకవైపు కొంచెం సరిపోలేదు. అంటే దగ్గర దగ్గరగా ఉంటే తప్ప లేకపోతే మళ్ళీ లాగేస్తాయి కదా! అందుకని దగ్గరగా పెట్టాను. ఒకవైపు కొంచెం తక్కువే అనమాట. అక్కడ గోడ దగ్గరికి పెట్టేసానండి ఇది. చూడండి ఇలా గోడ దగ్గరికి పెట్టేస్తే ఇంక అటువైపు రావు కదా! సో, ఇలా పెంచుదామని చూస్తున్నాననమాట. చూడటానికి కూడా అందంగా ఉంది. ఇంటికొచ్చినోళ్ళు కూడా చూసి అబ్బా! బావుంది. వేస్ట్ అవ్వకుండా భలే చేశారంటున్నారు. అలాగే దాని హ్యాండిల్ ఉంది కదండీ! చీపురు హ్యాండిల్ అందులో కూడా ఒక మొక్క పెట్టి ఇది గ్రిల్‌కి హ్యాంగ్ చేశాననమాట. ఇది కూడా చూడటానికి బావుంది. ఒక్కటి కూడా వేస్ట్ అవ్వలేదండి నా దగ్గర. మొత్తం సరిపోయింది. ఇప్పుడు బాల్కనీలో నాకు 150 మొక్కలు పెంచుతున్నాను. అసల
అంటే ఇంకా బాల్కనీ ఇరుకైపోయిందనమాట. ఉన్నదే చిన్న బాల్కనీ ఇరుకైపోయింది. ఇవి అలాగా అలానే మొక్కలు తీసేయడానికి కూడా మనసొప్పట్లేదు. అందుకని నేను వెర్టికల్ గార్డెన్ ట్రై చేద్దామని చూసానండి. కాకపోతే మనకి ఫ్లైఓవర్స్ దగ్గర ఇవన్నీ ఉంటాయి గదా! అది మొదట్లో బానే ఉంటాయి గానీ, తర్వాత ఎండిపోయి కనిపిస్తున్నాయి. అందుకని సరిగ్గా ఉండదేమో అనుకున్నాను గానీ, అయినా ట్రై చేద్దాం అనేసి అమెజాన్‌లో తెప్పించాననమాట. మొత్తం 24 పార్ట్స్ అండి. ఇది ఈజీగా ఆహ్, గోడకి ఫిక్స్ చేసేయొచ్చనమాట. అంటే 3 లైన్స్‌లో అయినా పెట్టుకోవచ్చు. నేను 2 లైన్స్‌లోనే పెట్టి ఒక్కొక్క లైన్‌లో 12, 12 పెట్టాననమాట. మొత్తం 24 ఒక సెట్ అనమాట ఇది. ఇదిగోండి ఇలా తగిలిచ్చేసుకోవడమే. కార్పెంటర్‌ని పిలిచి ఆహ్, మేకులు వేయించేసి ఈ వెనకాల స్టాండ్ అంతా ఫిక్స్ చేసి దానికి మనం ఇలా పార్ట్స్ తగిలిచ్చేసుకోవచ్చనమాట. ఇందులో చిన్న చిన్న మొక్కలన్నీ పెట్టేస్తే నాకు దాదాపు అన్నీ నేను చిన్న చిన్న పార్ట్స్‌లోనే పెంచుతాను గాబట్టి అవన్నీ ఇందులో పెట్టి ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఇంకో 2 వైపులా కూడా ఇంతింత వాల్సే ఉంటాయన్నమాట. సో, ఇటువైపు సక్సెస్ అయితే మిగిలిన 2 వైపులా కూడా పెట్టిద్దామని ఫస్ట్ ఒక వైపు కోసం తెప్పించానండి. ఇందులో అన్నీ నేను సక్యులెంట్స్ ఇలాంటివి పెట్టాననమాట. అంటే ఇందులో ఫస్టే మనం మట్టి వేసేసి మొక్కలు పెట్టేసుకొని దీనికి తగిలిచ్చేసుకోవచ్చు. ఎప్పుడైనా మళ్ళీ మొక్కలు పైవి కిందకి, కిందకి పైకి మార్చుకోవాలన్నా ఈజీగా మనం తీసి ఇలా తగిలించేయొచ్చనమాట. ఇదిగో చూడండి. ఇప్పుడు ఇటువైపు ఉన్న వాల్‌కి కూడా అంటే ఇందులో బానే గ్రోత్ ఉంది అని అనిపిస్తే అటు మార్చుదామని ఇదిగోండి సక్యులెంట్స్ పెట్టాను. అలాగే మరువం, ఆచుపత్రి ఇలాంటివి పెట్టాననమాట. స్ట్రాబెర్రీస్ సీజన్ అయిపోయాక పాడైపోయినట్టుగా ఉన్నాయి. అవి పెట్టాను. ఇదిగోండి మెంతికూర కూడా వేశాను. అంటే ఆకుకూరలు వేయాలంటే ఇలా మెంతికూర ఇలాంటివి మొత్తం ఒక సైడ్ అంతా వేస్తే సరిపోతుందేమో. నేను జస్ట్ 2 ఆటిల్లో వేశాను. బానే వచ్చిందండి. మిగిలిన మొక్కలు కూడా అంటే 1 వీక్ అయింది వేసి బానే బతికినియి. 1 మంత్ చూసి ఇందులో బానే గ్రో అవుతున్నాయి అనుకుంటే అప్పుడు ఈ సైడ్ వాళ్ళకి కూడా ఇంకిలా పెట్టిద్దామననమాట. ఈ బాల్కనీలో కూడా కొన్ని చాలా వరకు ఇంకా ఈ చిన్న చిన్న మొక్కలు